2012 నాటికి కలియుగాంతం జరగబోతుంది. శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెందుతోంది. ఎన్నో ఎక్స్పెరిమెంట్, రోజుకో కొత్త ప్రయోగాలు జరుగుతుంది. అదేవిధంగా బిగ్ బ్యాంగ్ ఎక్స్పెరిమెంట్ కూడా జరగబోతోంది. సో దీనివల్ల కూడా విపత్తులు సంభవించేటువంటి శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా మయన్మార్ క్యాలెండర్ని బట్టి, అంటే చైనీసులు వాళ్ళు బాగా నమ్మేటువంటి క్యాలెండర్లు కూడా 2012వ సంవత్సరంలో ఒక విపత్తు సంభవించబోతుందనే వివిధ అంశాలను పొందుపరచడం జరిగింది. TV9, TV5, iNews, ఇంకా ఎన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయో ఎవరైనా 2012 డిసెంబర్ 21న యుగాంతం జరుగుతుందనే మీ బుద్ధిహీనుడైన శాస్త్రవేత్తను తీసుకొని వేదిక మీదకి రండి. 2012 డిసెంబర్ 21 యుగాంతం అయిపోతుందని నమ్మి వాళ్ళ ప్రకటనలు చూపిస్తున్న మీరు మగతన ఉంటే మీ శాస్త్రవేత్తలను తీసుకొని రండి. ఆహ్వానం పలుకుతున్నాను. బహిరంగ సవాల్. నేను ఓడిపోతే నిర్మిస్తున్న 2 కోట్ల బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా మీకు రాసిస్తాను. నేను ఓడిపోతే ఇక్కడే ఈ వేదిక మీద రాసిస్తాను. 2012 యుగాంతం జరుగుతుంది డిసెంబర్ 21 అని మీరు అన్నట్టుగా, మీరు అనుకున్నట్టుగా జరుగుతుంది అనుకుంటే, నేను అన్నట్టుగా జరగదని అనుకుంటే, నేను నిర్మిస్తున్న బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా విశాఖపట్నం 2 కోట్ల రూపాయలతో కట్టిన భవనాన్ని మీకు విడిచిపెట్టేస్తాను. లేదా మీరందరూ యేసు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించి తీరాలి. బైబిల్ గొప్పదని ప్రతి మీడియాలో నోరు విప్పి చెప్పాలి. ఎనిబడి నీది తప్పు అనే మగాడు వేరెవడైనా ఉంటే పిడి సుందర్రావుని ఢీకోవాలి. అది చేతగాని వీళ్లకు ఇది విదేశీ పుస్తకం అని గాని, మత పుస్తకం అని గాని అనే హక్కు లేదు. ఖబర్దార్. విశ్వవిజ్ఞాన సామ్రాట్ అనేటువంటి బిరుదులంకితం చేస్తున్నాం. విశ్వవిజ్ఞాన సామ్రాట్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రతి ఛానల్, TV5, TV9, iNews,
ప్రతి న్యూస్ ఛానల్ మనం చూస్తుంటే 2012 డిసెంబర్ 21 భూమి నాశనం అయిపోతుంది చెబుతారు. వినేవాళ్ళు ఉన్నంత కాలం చెప్పేవాడు చెప్పుకుంటూనే పోతుంటాడు. మరి నేనెందుకు మీడియాలో మాట్లాడలేదని మీరు అనుకోవచ్చు. మీడియా అనగానే అదొక వ్యాపార సంస్థ. వాళ్ళు లాభాలను ఆర్జించటంలో ఒకదానిని మించి ఒకరు ఈరోజు లేని వార్తలను ప్రజల మధ్యకు తీసుకొస్తున్నారు. కాని మాటలు, చూడకూడని దృశ్యాలు ప్రజలకు చూపిస్తున్నారు. ప్రపంచంలో CNN, BBC, రష్యన్ వార్తా సంస్థ ప్రావ్దా ఇలా అగ్రరాజ్యాల న్యూస్ మీడియాలను సవాలు చేస్తున్నాను. ఆంధ్రాలో ఉన్నవి చాలా చిన్నవి ఇవన్నీ. ప్రియులారా, ఇది సవాళ్లతో కూడిన సభలు. వాస్తవికతను ప్రతిబింబించేలా ప్రజల మధ్యకు తీసుకొని రావాలన్నది నా ఆశయం. కనుక ఈ కరపత్రాన్ని 3 నెలల క్రితం రిలీజ్ చేశాను. ముందు దేవుడు బొమ్మ, వెనక పొంచి ఉన్న దొంగలా ఉన్నాయి నేటి న్యూస్ మీడియాలు. వాళ్ళకు కూడా పంపించామండి కరపత్రాలు. అదిగో తోక, ఇదిగో పులి అంటున్నారు. అమాయక జననాడిని ఎరిగిన వీరు 100 కోట్ల రూపాయలతో బెటర్ సొసైటీ ముసుగులో, TV9 లాంటి వాళ్ళు బెటర్ సొసైటీ ముసుగులో చేస్తున్న వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా లేవంటారా? పుట్టగొడుగులుగా పుట్టుకొస్తున్న టీవీ ఛానల్స్, న్యూస్ పేపర్లు చూస్తుంటే 2 చేతుల సంపాదిస్తున్నారనేగా. ప్రజలపై ప్రేమ పొంగి కూల్ డ్రింక్స్లో పురుగులు, మందులు ఉన్నాయన్న వారు వీరే. వారి ప్రాణం తీయడానికి, తాగడానికి దమ్ముందా అని ప్రకటనలు ఇచ్చేవారు వీరే. మత్తు మందులకు అలవాటు పడినట్లుగా నేటి సమాజం ఈ మీడియాకు బానిసైంది. ఎవరో ఎప్పుడో వేసిన పిచ్చికేకలు నిజాలన్నట్లుగా బిల్డప్ ఇచ్చి అదే పనిగా ప్రజలను భయాభ్రాంతులు చేసే వార్తలు వినిపించి తప్పు చేస్తుంది మీడియా. ఇక వీళ్ళకి సవాలు విసురుతున్నాను. ఈ సభలో మొదటి సవాలు, నేను కొన్ని ప్రపంచానికి సవాలు చేసి నిజం చెప్పాను. అది మీడియా పట్టించుకోలేదు. అదేంటో చెబుతున్నాను. గత సంవత్సరం 2008 జినీవాలోని కొలైడర్ ద్వారా ప్రపంచం నాశనం అవుతుందని ప్రకటించారు వీళ్ళే. అది ఫెయిల్యూర్ అవుతుందని TV5లో నేను చెప్పాను. ఫెయిల్యూర్ అయింది. మీరు ఫెయిల్యూర్ అయిందని ఎలా చెప్పగలిగారని ఒక్క మీడియా వాడు కూడా రాలేదు. ప్రపంచం నాశనం అయిపోతుంది అని అన్ని మీడియాలు గొంతెత్తి కేకలు వేశాయి. రేపు ఉంటే కలుసుకుందాం అంటాడు ఆ న్యూస్ రీడరు. జినీవాలోని కొలైడర్ వర్క్ చేసిన ఆ రోజున, ప్రారంభించిన ఆ రోజున, ఒకవేళ బ్రతుకుంటే రేపు కలుసుకుందామని ఎంత నమ్మకంగా చెప్పాడండి. ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారో అతనికి ఏం తెలుసండి. దూరంగా ఉన్న వాళ్ళందరినీ తమ ఇళ్లలకు రప్పించుకొని రాత్రితో మనమంతా వెళ్ళిపోతామట, ఉండవట మనం అని. ఆ రోజు పిల్లల స్కూలుకు పంపలేని తల్లిదండ్రులు ఉన్నారు. ఎన్నో స్కూళ్ళకు సెలవు ఇచ్చిన మరి యథార్థ సంఘటనలు మనకు తెలుసు. కానీ అవన్నీ పూసిపోయాయి. నెక్స్ట్ 2007 గ్రహశకలం ఢీకొని భూమి అంతరిస్తుందన్న వార్తను ప్రచురించారండి వీళ్ళు. గ్రహాలన్నీ సమాంతర రేఖలోకి వచ్చి నేలపై విపరీతాలు జరుగుతాయన్నారండి.
1999 నాటికి యుగాంతంలో సృష్టి సమసిపోతుందని ఒకసారి ఆల్రెడీ చెప్పారండి. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టుతో దేవుని పని అయిపోతుంది అన్నారు వీళ్ళేనండి. మరో బయోస్ఫియర్తో నూతన ప్రపంచాన్ని చూపిస్తామన్నారు. ఆ శాస్త్రవేత్తలు నమ్మి పలికిన వాళ్ళు వీళ్ళేనండి. గ్రహాలలో జీవులు ఉన్నాయని నేటికి అదే పనిగా నేను వ్యతిరేకిస్తున్నా, నా ప్రకటనలకు వ్యతిరేకిస్తూ ఛానల్లో చూపిస్తున్నారండి. అలియన్స్ గ్రహాంతర జీవులు ఉన్నాయని. తాజాగా 2012 యుగాంతం జరుగుతుందన్నారు. పైన వ్రాయబడిన వాటన్నిటినీ బహిరంగ సవాలు చేసి ఫెయిల్యూర్స్ను ప్రకటించిన నమ్మని ఈ మీడియా దొంగకు తేలుకుట్టినట్టుగా కిమ్మనుకున్నారు. గనుకనే నేటి ఈ సరికొత్త సవాలుతో 2012 డిసెంబర్ 21న యుగాంతం జరగదని ప్రపంచ మీడియాను సవాలు చేస్తున్నాను అని మీ శాస్త్రవేత్తలను తీసుకొని నా మహాసభల ముందుకొస్తే మీ వ్యాపార లక్షణాలను బయట పెట్టగలను. ఇప్పుడు పలుకుతున్నానండి. TV9, TV5, iNews, ఇంకా ఎన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయో ఎవరైనా 2012 డిసెంబర్ 21న యుగాంతం జరుగుతుందనే మీ బుద్ధిహీనుడైన శాస్త్రవేత్తను తీసుకొని వేదిక మీదకి రండి. మరలా మాట్లాడుతున్నాను న్యూస్ మీడియా వాళ్ళకి, 2012 డిసెంబర్ 21 యుగాంతం అయిపోతుందని నమ్మి వాళ్ళ ప్రకటనలు చూపిస్తున్న మీరు మగతన ఉంటే మీ శాస్త్రవేత్తలను తీసుకొని వేదిక మీదకి రండి. ఆహ్వానం పలుకుతున్నాను. బహిరంగ సవాల్. నేను ఓడిపోతే నిర్మిస్తున్న 2 కోట్ల బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా మీకు రాసిస్తాను. నేను ఓడిపోతే ఇక్కడే ఈ వేదిక మీద రాసిస్తాను. 2012 యుగాంతం జరుగుతుంది డిసెంబర్ 21 మీరు అనుకున్నట్టుగా జరుగుతుంది అనుకుంటే, నేను అన్నట్టుగా జరగదని అనుకుంటే, నేను నిర్మిస్తున్న బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా విశాఖపట్నం 2 కోట్ల రూపాయలతో కట్టిన భవనాన్ని మీకు విడిచిపెట్టేస్తాను. లేదా మీరందరూ యేసు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించి తీరాలి. బైబిల్ గొప్పదని ప్రతి మీడియాలో నోరు విప్పి చెప్పాలి. ఎనిబడి అంత దమ్ములు ఇండియాలో ఉన్న ఏ ఒక్కడికి లేవని పిడి సుందర్రావుకు తెలుసు. బీబీసీ వాడి నోరెత్తలేదు. మీరనగా ఏమాత్రం చీమ తలకాయలు అంటుళ్ళు. CNN వాడు తలెత్తుకొని తిరగలేదు. ఈ మాటలకు జడిచిపోయాడు. మీరనగా ఏమాత్రం, మీ మీడియా ఏమాత్రం. ఇంత కఠినంగా మాట్లాడినా మీరు ఇంకా యుగాంతం జరుగుతుందని పనికిరాని వారిని మీ స్టూడియోలకు రప్పించి ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారు. ఖబర్దార్, తగిన శిక్ష దేవుని వలన అనుభవించక తప్పదు. మీరు ఏమండి ఆయన ఎక్కడో పిలుస్తాడండి మాకు తెలియదని కాకమ్మ కథలు రాయకండి. ప్రతి వాడికి ఎలా కమ్మ కట్టాలో మీకు తెలుసు. ప్రతి వాడిని ఎలా బయట పెట్టాలో తెలుసు మీకు. కానీ ఎక్కడికెందుకు రాలేదు? పిన్ కౌంటర్ అంటాడు, ఆ కౌంటర్ అంటాడు, ఈ కౌంటర్ అంటాడు. రండి, ఎవరిని కౌంటర్ చేస్తారో ఈ వేదిక మీద తేల్చేస్తాను. చేతగాదు ఈ మీడియాకి. అంత దమ్ములు మీకెక్కడున్నాయి? అంత దమ్ములు మీకు లేవు. ఇక వినండి, నేను చెప్పేది మీరు వినాలి. రానప్పుడు చేతగాని వారిగా మీరు వినాలి. చాలామంది అంటున్నారండి మీరు స్టూడియోకి రండి, ప్రెస్ మీట్ ఏర్పాటు చేయండి. ఏం కర్మ, మిమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి చెప్పవలసిన అవసరత నాకు లేదు. ప్రజల మధ్య తొడకొట్టి సవాలు చేస్తున్నాడు పిడి సుందర్రావు. రండి, బైబిల్లో చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథం. ఎవడో సినిమా యాక్టర్ మాట కాదు ఇది. ముఖానికి రంగులు పూసి 2 గంటల మీద ఏదో పెద్ద పుటాని బిల్డప్ ఇవ్వడం కాదు అది. బైబిల్లో చూడండి మాట. యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం. క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల కాలంలో తొడగొట్టమన్నాడు కన్న తండ్రి మీపైనే. 12 నరపుత్రుడా. యెహెజ్కేలు గ్రంథము. అందరూ చేయండి బైబిల్. యెహెజ్కేలు గ్రంథము
21వ అధ్యాయము 12వ వచనం. నరపుత్రుడా హంగలార్చి ఏడవరా, కేకలు వేయరా, అది నా జనుల మీదకి ఇశ్రాయేలీయుల నన్ను నమ్ముకున్నావని చెప్పుకునే ఈ ప్రజల మీదకి, ఇశ్రాయేలుల మీదకి, ప్రధానుల మీదకి వచ్చుచున్నది, ప్రధానుల మీదకి, అధికారుల మీదకి వచ్చుచున్నది. ఖడ్గభయం, ప్రాణభయం నా జనులకు తటస్థించినది, నా ప్రజలకు తటస్థించబోతున్నది. గనుక నీ తొడను చరుచుకొనుము. పిడి సుందర్రావు నీ తొడను చరుచు అంటున్నాడు చూడండి. ఇందులో తొడకొట్టు. 2012 డిసెంబర్ 21 యుగాంతం కాదని తొడ కొడుతున్నాడు పిడి సుందర్రావు. ఎంత దమ్ములు ఉండాలండి. ఏమనుకుంటున్నారు? కెమెరా ముందు నటించటం కాదు, కెమెరా ముందు నటించటం కాదు. బాబు ఒక ప్రార్థన చేశాడండి, మంచి ప్రార్థన. వెంకట్, అసలు నీ గురించి నీకే తెలీదు. ఏ క్షణం నువ్వు ఎలా ఉంటావో, ఏ క్షణానికి నీ గుండె చప్పుళ్ళు ఆగిపోతాయో నీకే తెలీదు. విశ్వం భవిష్యత్తు చెప్పడానికి నువ్వేం పెద్ద మేధావే. ఇంతలో కనబడవు, అంతలో మాయమైపోయేది మానవ జీవితం. అవునా? లేదండి నేను 10 years గ్యారంటీ అన్నోళ్ళు చేయొద్దండి. 10 years ఎందుకు చిట్టి కన్నా, నెక్స్ట్ మినిట్కు నువ్వు గ్యారంటీ అని చెప్పగలవా? కష్టం. ఇది మానవ జీవితం. నీ బ్రతుకులోని 60-70 ఏళ్లలో ఏ క్షణం ఏమి సంభవిస్తుందో తెలియని నీవు దేశ దెమ్మరిగా తిరిగి కుటుంబ జీవితంలో సర్వనాశనమైన 15వ శతాబ్దానికి పుట్టిన నోస్ట్రడామస్ నువ్వు తీసుకున్నావా? అడుగు పిచ్చి కుక్క. తెలుసా నీకు వాడి స్టేటస్? వాడి గురించి నీకేం తెలుసు మాట్లాడడానికి? దేశ దిమ్మరిగా తిరుగుతున్న వాడిని ఏమంటారో తెలుసా? పిచ్చోడు. దట్ ఈజ్ నోస్ట్రడామస్. నీకు తెలీదు. నువ్వు చూపిస్తున్నటువంటి అడ్వర్టైజ్మెంట్లో లేక యుగాంతంలో బైబిల్ చూపిస్తున్న బుక్ ఆఫ్ రెవల్యూషన్, బైబిల్ కూడా చెప్పింది అంటున్నావు. తప్పు. ఎవడో పనికి ఫకీరుగాడిని అడుగుంటావు, యేసుప్రభుని నమ్ముకున్నాననేవాడిని. నన్ను అడుగు, చెప్పుతాను బైబిల్లో ఉందో లేదో. ఫకీరుగాడిని అడిగి అమెరికాలో ఉన్న ఫకీరుగాడు చెప్పలేడు. వాడికేం తెలుసు బైబిల్? విదేశాలలో ఉన్నవాడికి బైబిల్ తెలుసుంటే వాళ్ళు ఎందుకు అనాగరికులుగా మృగాలుగా మారిపోయారు? మగోళ్ళు ఆడవాళ్ళు పెళ్లి చేసుకొని. అమెరికా వాడు డబ్బు ఉంది అంతే, వాడి దగ్గర నీతి లేదు. బైబిల్ ఉంది కానీ అర్థం కాదు వాడికి. వాడు చెప్పింది రైట్ అని నువ్వు ఎలా అనుకుంటున్నావు? మరో మాట మీద జ్ఞాపకం చేస్తున్నాను. ప్రపంచమంతా ఒక న్యూటన్ని, ఒక డార్విన్ని, ఒక ఐన్స్టీన్ని, ఒక కొపర్నికస్ని, ఒక గెలీలియోని బాగా వినాలి. ప్రపంచం అంతా వీళ్ళని ఏమన్నారో తెలుసండి? మిలేనియం మహానీయులు అని పేరు పెట్టారు. మీకు నోరు ఉందో మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అంతే. పెట్టేయటమే పేరు. ఏముంది? ఏమైనా ఇవ్వాలా పేరు తగ్గ? మీరు ఏమంటే మిలేనియం మహానీయులు అన్నప్పుడు ఛాలెంజ్ చేశానండి. మా టీవీలో ఛాలెంజ్ చేశాను, మీ అందరికీ తెలుసు. బైబుల్ను దొంగిలించిన మిలేనియం మహానీయులు. చూసారా? దొంగలు. వాళ్ళు బైబుల్ నుండి కాపీ చేసిన వాస్తవాలను సర్ ఐజాక్ న్యూటన్స్ థియరీ అని వాడు పెట్టుకున్నాడు. ఏమండి? బైబుల్ నుంచి తీసినవి. ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టిన డార్విన్ బైబుల్ అర్థం కాక కోతు నుండి వచ్చాడు అనుకున్నాడు వాడు. ఆఫ్రికాని చూసిన కాలంలో చార్లెస్ డార్విన్ అండి. ఏమండి? ఇలా శాస్త్రవేత్తలు అందరూ కూడా బైబుల్ చదివారని సంగతి మీకు తెలుసా? బైబిలు 1వ శతాబ్దంలో ప్రారంభమైందండి. 15వ శతాబ్దంలో పుట్టాడండి నోస్ట్రడామస్ అనేవాడు. 1500 సంవత్సరాల కాలం ఉందండి బైబిల్కి. వాడికి ఏం తెలుసు? వాడికి బైబిల్ బుక్ ఆఫ్ రెవల్యూషన్ చదివి చెప్పేశాడు యుగాంతం అని. అది డిసెంబర్ 21. WC టవర్స్ ఏదో మబ్బుగా కనిపించే 2 టవర్స్ కూలిపోయాయని అనుకుని అవి నిజాలని నమ్ముతున్నారే వాడు చెప్పాడని. మళ్ళా వాడి మాటలు ఎత్తుకొని మళ్ళా ఎందుకు ఊరికి చెప్పిస్తున్నారు 2012 యుగాంతం.
డిసెంబర్ 21కి అయిపోద్దని ఎవరైనా జ్యోతిష్ పండితులు ఉన్నారు, రండి రా, నీ సంగతి తెలియజేస్తాను. పిచ్చికేకలు నమ్మేవాడిని మోసగించడానికి. వినేవారు ఉన్నంతకాలం ప్రతివాడు ఇలాగే విరగబడిపోతాడు. మోసం మోసం అంతా దగ. ఏమండి సుందర్రావు గారు, మీరు ఇలాగ అంటున్నారు, బలానా శాస్త్రవేత్త మా స్టూడియోలో ఇలాగన్నాడు, మరి మీరేమంటారని నన్నెందుకు అడగరండి? లక్ష ఇవ్వమంటారా మీకు? నేను మాట్లాడడానికి ₹1,00,000 కావాలట ఆ TV5 వాడికి. 1,15,000 అడిగాడండి. ప్రపంచానికి అవసరమైన సత్యకరమైన మాటలు చెప్పటానికి, మంచి మాటలు చెప్పటానికి ఒక ఎపిసోడ్ 27 నిమిషాలు నేను మాట్లాడడానికి ₹1,00,000 కావాలా? బిజినెస్ కాదా ఇది? బిజినెస్ కాదా ఇది? మీరు వ్యాపారస్తులు కారా? మీరు ఒక మాట చెప్పమంటారా? మీరు తలదించుకొని ఒక మాట చెప్తారు. ఎక్కడో ఎమ్మెల్యేలు అమ్మాయిలు తీసుకొని లాడ్జీలకు వెళ్ళి వాళ్ళ శరీరంలో ఏ అవయవాన్ని వాళ్ళు పిండుతున్నారో 100 సార్లు చూపించారు. మీకు సిగ్గు లేదు? సెన్సార్ ఉంది, సినిమాలో చూపిస్తుంది తప్పని చెప్పే మీరు ఒకసారి కాదు 100 సార్లు రోజంతా వాళ్ళు చేసిన వ్యభిచార సంబంధమైన క్రియలను చూపించడానికి సిగ్గుండాలి మీకు. మంత్రి భయపడతాడు, వాడు కొండాకోరు కనుక, వాడు లంచగొండి కనుక. ఈ ప్రజలు భయపడవచ్చు, తప్పులు చేస్తున్నారు కనుక. నువ్వన మంచోడు అని కాదు, నువ్వు మాత్రం నువ్వు దొరకని దొంగవు. ఇంత కఠినంగా మాట్లాడుతున్న మీడియాకు రోషం రాలేదండి ప్రజలారా, మీరు నమ్మండి. రోషం లేదు వీళ్ళకి, సిగ్గు లేదు వీళ్ళకి. 24 గంటలు కెమెరాలు పుచ్చుకొని సినిమా యాక్టర్ల చుట్టూ తిరుగుతారు. మిగిలిన సమయం అంతా రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతారు. ఇంతకు మించి వేరే పని లేదు వీళ్ళకి. ఒక మంచి సమాజానికి చూపించండి. బెటర్ సొసైటీ అని పేరు పెట్టుకున్నాడు TV9. బెటర్ సొసైటీ చదివాను కదండి. కూల్ డ్రింక్స్లో పురుగుల మందులు ఉన్నాయి బాబోయ్ అని చెప్పిన వాళ్ళు వాళ్ళే. న్యూస్ అట్టది. ముందు వీళ్ళే న్యూస్ తీసుకొచ్చామని, మొదటిసారిగా మేము న్యూస్ తీసుకొచ్చాము TV9 వాళ్ళు. తర్వాత ఒక హీరోని తీసుకొచ్చి హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, దరిద్రుడు ఎవరినో ఒకటి తీసుకొచ్చి తాగడానికి దమ్ముందా టప్పర్ కప్పొడదేయడం, పురుగుల మందు తాగమని. ఎందుకర్రా ప్రజలను బఫూన్లుగా చేస్తున్నారు? మీడియా మీ చేతిలో ఉంది, కెమెరా మీ చేతిలో ఉందని ప్రజలను బఫూన్ల కింద చేస్తారా మీరు? అడగండి నన్ను, నా సజెషన్స్ తీసుకోండి, బాగుపడతారు. మతం కాదు బోధించేది పిడి సుందర్రావు, మహాజ్ఞానం. న్యూటన్ తీసుకొచ్చి న్యూటన్ థియరీ అని చదువుకుంటున్నాం విశ్వవిద్యాలయంలో, కానీ ఆ న్యూటన్ చూసి కాపీ కొట్టింది బైబిల్ అనే సంగతి మీకు తెలుసా? బైబిల్ అయితే విదేశీ మతం అంటున్నావు, న్యూటన్ థియరీని మహాజ్ఞానం అంటున్నావు. బుర్రుందా? అదే న్యూటన్, సార్ ఐజాక్ న్యూటన్, నువ్వు చదువుకున్న న్యూటన్ బైబిల్ నుంచి కాపీ చేశాడు. వాడు ఒక క్రైస్తవ కుటుంబానికి చెందినవాడు. ఆకర్షణ, గ్రావిటీ అనే దాన్ని తీసింది వాడు బైబిల్ నుంచే తీశాడు. న్యూటన్స్ థియరీ అని వాడు పేరు పెట్టుకున్నాడు. వాడి థియరీని విశ్వవిద్యాలయంలో చదువుకుని మార్కులు తెచ్చుకొని కాగితం ముక్క తెచ్చుకున్నాం సర్టిఫికెట్ని. న్యూటన్ చెప్పేది విదేశీ జ్ఞానం కాదా? బైబిల్ విదేశీ మతమా అన్నవాడు బుద్ధిహీనుడు. విదేశీ జ్ఞానం మహాజ్ఞానం, సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్. ఇంకా 4 రోజులు ఉంటాను ఈ సిటీలో. నేను ఈ శాస్త్రంలో పండితున్న మీసమున్న మగాణ్ణి. ఈ 4 రోజుల్లో తీసుకురండి. బైబిల్ ఎంత గొప్పదో నిరూపించి చూపిస్తాను. ఓడిపోతే బాప్తీసం ఇక్కడే ఇచ్చేస్తాను. దేదాత అలాగే తప్పించుకున్నాడు, రావిపూడి అలాగే తప్పించుకున్నాడు. ఓడిపోయావో ప్రజలందరి మధ్యనే ముంచుతాను నిన్ను. ఒప్పుకొని కాగితం మీద సంతకం పెట్టి వేదికెక్కాలి నువ్వు. లేదా నీ దాంట్లో నేను కలిసిపోతాను. నువ్వు నాస్తికుడు అయితే నేను నాస్తికుడిని అయిపోతాను. నువ్వు హేతువాది అయితే నేను హేతువాదిని అయిపోతాను. ఆవేశం వర్రా, ఆవేశం.
శాంసంగ్ టీవీ పాడైపోతే శాంసంగ్ సర్వీస్ సెంటర్కి ఇవ్వాలి, తెలుసు కదా మీకు. ఎల్జీ ఎయిర్ కండిషనర్ చెడిపోతే, కంప్రెసర్ చెడిపోతే ఎల్జీ సర్వీస్ సెంటర్కి ఇవ్వాలి. మిగతా ఏ సర్వీస్ సెంటర్కి ఇచ్చినా కెలిగి వదిలేస్తారు వాళ్ళు. ఎందుకు? మాన్యువల్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో ఆ కంపెనీ వాళ్ళు దాన్ని వెంటనే కనుగొనగలరు. ప్రకృతి పోతుందని నువ్వు చెబుతావా కదా? దాన్ని తెలిసినడు నువ్వా నీ బాబా? నోస్ట్రడామస్ గాడు ఆడ పిచ్చి కుక్క, ఐన్స్టీన్ మధ్య చెడిపోయిన వాడు చెప్పారు ఆ ప్రకృతి గురించి. పిచ్చివాడ, 100 కోట్ల సంవత్సరాల క్రితం కలిగింది మానవుడు అన్నవాడు లేనప్పుడు కలిగించిన వాడు దేవుడు. ఆయనకు తెలుసు మిస్టేక్ ఎక్కడుందో. అది బైబిల్లో ఉంది, అది నేనే చెప్పాలి. ఈ పాట చూడండి. ఇలాంటి పాటలు మీ మీడియాలో ప్రజలకు చూపిస్తే మీకు బుద్ధి వస్తుంది, వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఓకే, లైట్స్ ఆఫ్. పుట్టుకకు ముందే పరమాత్మ సంకల్పం, తన కొరకు బ్రతకాలని, తన ప్రేమ తెలియాలని ప్రశ్నించి పనిచేసి ఈ సృష్టి కలిగించి మన కొరకు ప్రతిరోజు విశ్వాన్ని నడిపించను. ప్రకృతి జననానికి ప్రభు వాక్యమే కారణం, మనుషుల జననానికి లక్షణము చూడు, నేను తాకి వెళ్ళి ఆ గాలి లక్షణము చూడు, ఏ రూపము లేకుండాను నేను తాకి వెళ్ళింది అదృశ్య రూపము. ప్రకృతి జననానికి ప్రభు వాక్యమే కారణం, మనుషుల జననానికి ఆ దేవుడే కారణం.
వేడి నీ కోసం, ఈ గాలి నీ కోసం, ఈ నేల నీ కోసం, ఈ నింగి నీ కోసం, ఈ నీరు నీ కోసం, ఈ కాయ నీ కోసం, ఈ పువ్వు నీ కోసం. ఎగిరే ఆ పక్షులను, తిరిగే ఆ జంతువులు, పెరిగే ఆ మొక్కలను, సంద్రంలో చేపలను చేసిందెవరో తెలియాలంటే సృష్టిని పరిశీలిస్తే పరమాత్మని చెబుతుంది. అణువణువును విడగొడితే పరమాణువు అవుతుంది, పరమాణువు విడగొడితే శబ్దం పుడుతుంది, శబ్దం వలనే విశ్వం పుట్టిందని చెబుతుంది. దేవుని వాక్యం సృష్టిని చేసిందని చెబుతుంది. కులము కాదు ఇది, మతము కాదు, మత గ్రంథమే కాదు బైబిలు. మహాజ్ఞానమని చదివితే జ్ఞానులైపోతారు అందరూ. విశ్వం పుట్టుక, వృక్షం పుట్టుక, మానవ పుట్టుక, జీవుల పుట్టుక, పక్షుల పుట్టుక, పురుగుల పుట్టుక, జీవమున్న జలచరము పుట్టుకను ముందే తెలిపిన బైబిలు మత గ్రంథం అవుతుందా? సకల శాస్త్రాలు కలిగిన బైబిల్ శాస్త్రం అవుతుందా? సృష్టికర్త వ్రాయించిన గ్రంథం, సృష్టిని గూర్చి తెలిపిన గ్రంథం, జనన మరణాలు తెలిపిన గ్రంథం, దేశ భవిష్యత్తు తెలిపిన గ్రంథం, సకల భాషలలో వెలసిన గ్రంథం బైబిలు. ముద్రించిన వాటిల మొదటి గ్రంథమే బైబిలు. ఆ వాక్యమే క్రీస్తు యేసని తెలుసుకో. ఇది నమ్మకపోతే రుజువుతో ఎదుర్కో. సమాజాన్ని గౌరవిద్దాం. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సౌండ్ పొల్యూషన్ లేకుండా ఉందాం. 10 గంటలకే ముగింపు పడుతుంది. వీలైతే ఇంకా తొందరగా ముగించడానికి ప్రయత్నిద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. తండ్రి, ఈ మొదటి దినము అజ్ఞాన మానవ ప్రపంచానికి సవాలు విసిరాను. ఇది ప్రతి చోట, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఏ దేశంలోనైనా విసిరబోతున్నాను. మూర్ఖుల నోరు మూయించటం ఇష్టము కనుక ప్రజలను భయాభ్రాంతులు చేస్తున్న వారిపై ధ్వజమెత్తుతున్నాను. మీరెంత గొప్పవాళ్ళో. మిమ్మల్ని మరిచిన ఈ మానవ సమాజం నాశనానికి వెళ్ళిపోతుంది. అది జరగక ముందే ఒక్కసారి చివరి గడియ మేలుకొలుపుగా, అంత్యకాలపు పిలుపుగా మీ మాటలో మీ పిల్లలకు చెబుతున్నాను. యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండి నడిపించును కాక. జయశాలి కాలంగళం నుండి వెలువడిన ప్రపంచ మానవ శాస్త్రాలను తలక్రిందులు చేసే అద్భుత ప్రసంగ ఆడియో, వీడియో సీడీలు మరియు డీవీడీల వరకు మమ్మల్ని సంప్రదించగలరు. మా చిరునామా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్, అక్కయ్యపాలెం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్స్ 0891274575, 2720027, 2597799. మా వెబ్సైట్ www.bibleverdict.org మరియు మా ఇమెయిల్ vouindia@ed.net.